బద్వేల్ మున్సిపల్ అధికారులపై సిపిఐ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. పట్టణ కార్యదర్శి బాలు, రూరల్ కార్యదర్శి నాగదాసరి, ఇమాన్యుయల్ మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో ఎండిపోయిన చెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ పేరుతో చేపట్టిన చెట్ల నాటకం ఫోటోలకే పరిమితమైందని ఆరోపించారు. ఫారెస్ట్ శాఖ నుంచి తెచ్చిన మొక్కలను నాటకుండా వదిలేయటం వల్ల వందలాది చెట్లు ఎండిపోయాయని చెప్పారు. మీరు ఎంచకాకండి చెట్లు సార్. చేతిలో తీసుకోండి కళావతి. ఇది పచ్చి పోలీస్ సైడ్ నేను పెడతారా వీడియో కాలట్టేది. పర్యావరణ పరిరక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే మొత్తం మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో చెట్లను నాటండి, చెట్లను పరిరక్షించండి, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడండి అని చెప్పి పిలుపివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా బద్వేల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం అధికారులందరూ కూడా చెట్లు నాటేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా చెట్లు నాటేటువంటి కార్యక్రమం ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారు ఊరికే ఫోటోకు మాత్రం పోజ్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాడని చెప్పి మాకు అర్థమవుతా ఉంది. అందుకు కారణం ఏదైతే ఫారెస్ట్లో తెచ్చినటువంటి చెట్లను నాటేటువంటి కార్యక్రమం తీసుకోవడం మంచిదే, బాగుంది. అయితే ఆ చెట్లు ఎక్కడ నాటారు, ఎన్ని నాటారు అనేటువంటి అంచనా లేకుండా, అందుకని ఇవాళ కమిషనర్ గారు చేసినటువంటి తప్పుకు ఏదైతే ఫారెస్ట్లో ఉంటే సామాన్య ప్రజలు పోతే ఆధార్ కార్డు ఇచ్చి చెట్లు తెచ్చుకొని నాటుకోవాలి. మరి కమిషనర్ గారు ఇన్ని చెట్లను వృధా చేసి ఈ చెట్లకు కారణమైనటువంటి కమిషనర్ గారి పైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి, ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ అధికారులు కమిషనర్ పైన ఈ చెట్లను చావడానికి కారణం ఏంటి, ఎందుకు నాటలేదు, ఎన్ని చెట్లు తెచ్చారు, 500 పైబడి చెట్లను చంపేస్తే ఇంకా ఎన్ని చెట్లు తెలియకుండా చనిపోయాయి అనేటువంటి భావన మాకు కలుగుతూ ఉంది. కాబట్టి ఈ కమిషనర్ గారి పైన తక్షణం ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు ఇక మీదట చేయకుండా కమిషనర్ గారికి ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. లేదు కాదు కూడదంటే మాత్రం సిపిఐ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ ఆఫీసు వద్ద చెట్లు నాటే కార్యక్రమము జరిగింది. ఈ చెట్లు మున్సిపల్ ఆఫీసుకు వచ్చేటువంటి ప్రజలు సేవ తీర్చేదానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి దాంట్లో మరి బిల్లు కూడా పెట్టినాడు కమిషనర్ గారు అనేటువంటిది ఉంది. మరి ఎంతకు బిల్లు పెట్టినారు, ఎంత బిల్లు చేసినారు అనేటువంటిది కూడా కమిషనర్ గారు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అట్లాగే ఈ మున్సిపల్ పరిధిలకు సంబంధించిన దాంట్లో దాదాపుగా మా టౌన్ పార్టీ సెక్రటరీ బాలబాబు గారు చెప్పినట్టు 500 పై చిలుకు ఇక్కడ చెట్లన్నీ కూడా మరి వంకల్లో వాగుల్లో వేసినారు. ఎక్కడైనా కూడా చెట్లు
పట్టణంలో మున్సిపల్ పరిధిలో ఎక్కడైనా కూడా చెట్లు నాటి బ్రతికించేటువంటి అధికారులు వారి కార్యాలయం వద్దనే మరి మున్సిపల్ కార్యాలయం వద్దనే చెట్లు కూడా ఉన్నాయి. 1 by 1 మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మున్సిపల్లో జరుగుతున్నటువంటి అవినీతిపైన, అక్రమాలపైన, కమిషనర్ గారు చేసేటువంటి అవినీతి అక్రమాలపైన ఈ చెట్లే కాకుండా ఇంకా కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలకు తెలియపరచం. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేసినా, నిర్లక్ష్యం చేసినా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రజల పక్షాన పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఏదైనా కొడితే కనుక, సామాన్యులు ఎక్కడైనా ఒక చెట్టు కొడితే కనుక కేసులు వేసేటువంటి అధికారులు మరి మున్సిపల్ పరిధిలో ఇన్ని చెట్లను మరి చంపేస్తున్నట్టే కనుక మరి అధికారులు ఏం చేస్తున్నారు అనేటువంటిది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఆర్డీఓ గారు కూడా దీనిపైన దృష్టి పెట్టి ఇక్కడ జరిగేటువంటి పరిణామాలపైన మీరందరూ కూడా దృష్టి పెట్టి దీనికి సరిచేయాలనేటువంటి ఉద్దేశంతో దీనిపైన ప్రభుత్వ అధికారులకు ఇంకా పై ఉన్నతాధికారులకు కూడా ఇక్కడ జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా మేము ఫిర్యాదు చేస్తామని కూడా, దీనిపైన ఉద్యమం కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.